మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అత్యంత అద్భుతమైన నాట్య ప్రదర్శన. ఎక్కడ మనం ఏదో పట్టణంలో మెడ్రాస్ లోనో, చెన్నైలోనో, బాంబేలోనో లేదా విజయవాడలోనో చూసాము. అలాంటి నాట్య ప్రదర్శన ఈరోజు గుంతకల్ కనికా పరమేశ్వరి దేవాలయంలో జరుగుతా ఉంది. లోపల చాముండేశ్వరి అలంకారం ఉంటే ఇక్కడ దాదాపు 70 మంది చాముండేశ్వర్లు ఇక్కడ మన ముందర ఉన్నారు. వీళ్ళందరూ దాదాపు 6 గంటల నుంచి 8 గంటల వరకు అత్యద్భుతంగా దాదాపు 1000 మంది ప్రేక్షకులకి తమ ప్రతిభను చూపిస్తూ మనందరికి కూడా ఆనందాన్ని అందిస్తున్నారు. వారందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఆ చిన్నారులకు మంచి విద్య అన్ని రావాలని కోరుకుంటూ జై వాసవాంబ, జై జై వాసవాంబ. నమస్కారం అండి. దసరా ఉత్సవాల్లో భాగంగా గుంతకల్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు మా పాపకు మా ఇన్స్టిట్యూట్ కు మంచి అవకాశం కల్పించినారు. మా మేడం చాలా కష్టపడి ఎంతో శ్రద్ధగా పిల్లలకి నృత్యం నేర్పించింది. ఈరోజు మా పాప అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్క నాట్యము నేర్చుకుని అమ్మవారికి నాట్య నివేదన వరకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుంతకల్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు మహామంగళారతి సమయంలో మా పాపకు అవకాశం ఇచ్చినారు. ఆ రోజు మా పాప నృత్యం చేసినప్పుడు అమ్మవారే దిగి వచ్చి చేసినట్లుగా అనిపించింది. అమ్మవారి దయ ఉన్నందువల్లే ఈ కార్యక్రమాలను ఇంత ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కళల్ని ప్రోత్సహించి వారి పిల్లల్ని ఈ మార్గంలో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. నేను గత 9 సంవత్సరాలుగా గుంటూరు సంధ్యామూర్తి మేడం గారు శ్రీ నృత్య కళా నిలయం అంటూ ఒక నృత్య నిలయాన్ని పెట్టారు. దాంట్లో మేము గుంతకల్ తరపున మేము నేర్చుకుంటున్నాము. మా తల్లిదండ్రుల సహకారంతో, మా గురువుల సహకారంతో మేము ఇక్కడి వరకు నేర్చుకుంటున్నామంటే మా సాంప్రదాయాన్ని మేము ఇలానే ముందరికి తీసుకువెళ్ళి ఎవరిని ప్రస్తుత మోడర్న్ ట్రెండ్స్ని ఫాలో కాకుండా మన సాంప్రదాయాలను కూడా మనం నిలబెట్టుకోవాలని నేను ఈ నృత్యాన్ని అనేది నేర్చుకుంటున్నాను. అందరూ దీన్ని అలాగే నేర్చుకొని దీన్ని మంచి స్థానంలో నిలబెట్టాలని కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ ప్రదర్శించడానికి మాకు సహకరించిన ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అమ్మవారి దయ ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.